బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. కావాలని తన మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పిల్లి కాదు పులి అని చెప్పారు. ప్రజలకు బాకీ పట్టది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అంటోన్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఆల్మట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు సార్, ఏంటి ఆల్మట్టి పైన అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఏంటి మీరు ఏం చెప్తారు? మీరు ప్రస్తావిస్తున్న అంశం కేటీఆర్ నేను అచ్చంపేటలో మాట్లాడిన అంశం, రైట్? ఆల్మట్టికి సంబంధించి అంటే కృష్ణానది జలాలు ఆల్మట్టి హైట్ పెంచడం వల్ల ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు పద్ధతుల ద్వారా, ఒకటి రాజకీయ పరంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర పార్టీ ద్వారా కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. రెండవది చట్టపరంగా న్యాయపరంగా ట్రిబ్యునల్స్ ద్వారా కోర్టు ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఒకటి, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఏ మంత్రి కూడా కోర్టులో వాదనలు డైరెక్ట్గా వినిపించినటువంటి సందర్భాలు లేవు. అంటే అంత పట్టుదలతోటి ఈ కృష్ణానది జలాల వాటా అయినా అట్లాగే గోదావరి నది జలాల వాటా పైన కూడా రాజీ లేని పోరాటం చూస్తే నేను స్వయంగా వాదిస్తాను. నేనేదో 10 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంటామో ఉండమో, నేను గెలుస్తామో లేమో అన్నట్టుగా నేను మాట్లాడినట్టుగా కేటీఆర్ మరో పశ్చాపదం మాట్లాడాడు. స్పష్టంగా ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను కేటీఆర్ను ఆహ్వానిస్తా ఉన్నా. రేపా ఎల్లుండా పొద్దున్న మధ్యాహ్నమా సాయంకాలం ఎక్కడనో ప్లేసు స్థలము టైం చెప్పి నేను వస్తా. నాతో పాటుగా మీరు రండి, మీకో మైకు నాకో మైకు, మొత్తం మీడియా వాళ్ళందరూ ఉంటారు అందరి సమక్షంలో. నేను ఆదిలాబాద్లో మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా, మీ దగ్గర ఉంది, అదర్ ఉంది కదా, ఆ వీడియో మీరు వినండి అందరి సమక్షంలో. విన్న తర్వాత నేను నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా ఆ మాట మాట్లాడినట్టుంటే నేను రేపే నా 2 పదవులకు రాజీనామా చేస్తాను. అది అందరి సమక్షం విన్న తర్వాత కేటీఆర్ది తప్పైతే నేను కేటీఆర్ రాజీనామా చేయమని చెప్పను. ఇంకా శుభ్రంగా ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో కూర్చో, ఎట్లా తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కూర్చోవాల్సి వస్తుంది. కానీ నాది పొరపాటు జరిగిందని ఒక మాట చెప్పాలా. అంటే నిజం మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలా, చిత్తశుద్ధి కావాలా. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ నిజాయితీ ఉంది, ఆ పట్టుదల ఉంది. అదే సార్, ఇప్పుడు మీరేమో స్థానిక ఎన్నికలకు పెద్ద ఎత్తున మీరు 6 గ్యారెంటీలు చేశాము అండ్ పథకాలు చేశామంటున్నారు. వాళ్ళు మాత్రం బాకీ కార్డ్ అనే ఒక ప్రచారం చేస్తున్నారు. ఎందుకు నిజంగా మీరు బాకీ ఉన్నారా ప్రజలకి? మీరు చెప్పిన గ్యారెంటీలు కానివ్వండి, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు ఏం నెరవేరుస్తారు? బాకీ కార్డు ఎవరికి బాకీ ఉందనే అంశాన్ని తేల్చాలంటే మన కళ్ళెదురుగా లెక్క స్పష్టంగా కనపడతా ఉంది. 10 సంవత్సరాల క్రితం అంటే 12 సంవత్సరాల క్రితం మీకు అధికారం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రాన్ని, మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. దానికి తోడు హైదరాబాద్ నుంచి పెద్ద ఆదాయం, లక్షల కోట్ల ఆదాయం వచ్చింది 10 సంవత్సరాల పాటు. దానికి తోడు 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. అయినా కూడా మీరు 2014 ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, ఇవ్వలేదు. ఇట్లా చాలా చెప్పారు. అంటే ఇవన్నీ కూడా మీరు చేయలేదంటే ప్రజలకు బాకీ పడ్డట్టే కదా. 10 సంవత్సరాల అధికారం నుండి ఇంత ఆదాయం ఉండి కూడా మీరు చేయాలంటే మీరు బాకీ పడ్డారు కదా. 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే మనిషికి ఈ 10 లక్షల కోట్ల పైన అప్పు లెక్కేస్తే ఒక్కొక్క మనిషి పైన సుమారుగా దగ్గర 3 లక్షల రూపాయల అప్పు ఉంది. 270 తిరిగాకు వస్తుంది. అంటే మీరు 4 కోట్ల మంది ప్రజలకు మీరు బాకీ పడ్డారు. పులి కాకపోతే కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో మీరు ఎవరిని ఊహించిందా? కేటీఆర్ కానీ అధికారం మాదే, రాష్ట్రం మాదే, మా రాజ్యం మా ఇష్టం,
అని విర్రవీగి ఇంకెవరు మాకు ఎదురలేరు అడ్డమే లేరని మేమే పుల్లం అని చెప్పి అన్నారు కదా. ఏం జరిగింది? మరి ఆ పంజాబ్ రేవంత్ రెడ్డి పంజాబ్ పడితేనే కదా రాష్ట్రంలో అసలు అందరూ భాగస్వామే కదా. మరి ఆ పంజాబ్తో కాదు మీరు బీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచింది. మరి పిల్లా పూలు అర్థం కాలే, మర్చిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికలో మరొకసారి మా సత్తా ఏందో మా పంజా ఏందో మరోసారి చూపిస్తాం. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి విసిరినటువంటి పంజా ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో కేటీఆర్ చూశారు. రేవంత్ రెడ్డి పులో పిల్లో మళ్ళొక్కసారి స్థానిక ఎన్నికల్లో తేలిపోతుంది. అదేవిధంగా ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతుందంతా కూడా రాజకీయ స్వార్థం కోసమే మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఎటువంటి నిజం లేదు, అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే, అవి పట్టించుకునే అవసరం కూడా మాకు కానీ మా పార్టీకి కానీ లేదని అయితే జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ.